ప్రత్యర్థి దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. మెక్సికో, క్యూబా, కొలంబియా సైతం మత్తు పదార్థాల్ని తయారు చేస్తూ అమెరికాకు అక్రమంగా సరఫరా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అనేక ముఠాలకు ఈ దేశాలు ఆశ్రయం ఇస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే తర్వాత వెనుజులా పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ట్రంప్. ఆయా దేశాల్లోని డ్రగ్స్ ఉత్పత్తి చేసే స్థావరాలపై దాడులు చేయడానికి కూడా వెనకాడబోనని స్పష్టం చేశారు. మరోవైపు దీనిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ఇతర దేశాల నుంచి అమెరికాకు సరఫరా అవుతున్న డ్రగ్స్ ని కట్టడి చేయడమే తమ లక్ష్యమన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గబోమన్నారు. వెనుజులా తర్వాత క్యూబా, కొలంబియా దేశాలపై ఫోకస్ చేస్తామన్నారు. ఇటు అమెరికా తీరును పలు దేశాలు ఖండించాయి. వెనుజులా అధ్యక్షుణ్ణి బంధించడానికి క్యూబా, కొలంబియా, మెక్సికో తప్పుబట్టాయి. ఆ దేశంపై అమెరికా దాడులు దురాక్రమణ కిందకే వస్తాయని తెలిపాయి. ట్రంప్ చర్యలతో తాము కూడా అప్రమత్తమయ్యాయని ఆ దేశ అధినేతలు తెలిపారు. వెనుజులా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్నామని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు. దీనిపై ఓఏఎస్, ఐక్యరాజ్య సమితిని వెంటనే స్పందించాలన్నారు. భద్రాద్రి, కొత్తగూడెం